వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను మీకు ఈరోజు పురాతన పద్ధతిలో పానకం అనేది చేసి చూపించాలనుకుంటున్నాను. రామునికి ఎంతో ప్రీతికరమైనదండి ఈ పానకం. మనం ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే రామునికి మాత్రం పానకం అంటేనే చాలా ఇష్టమండి. అది ఎలా చేద్దామో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బెల్లం బాగా దంచి పెట్టుకున్నాను, మిరియాల పొడి, సొంటి పొడి, యాలకుల పొడి, నిమ్మరసం, రాళ్ళుప్పుని దంచి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి. అలాగే తులసాకులు. మనకి కుండలో నీళ్ళు కానీ చల్లటి నీళ్ళు ఉంటే దాంతో అయితే చాలా బాగుంటుంది. మనకి పానకం అనేది చాలా ఆరోగ్యమైన ఫలితాలు కూడా మనకి లభిస్తాయి. ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా మనం బెల్లం అనేది వేసుకోవాలండి. తర్వాత మనం చల్లటి నీరు వేసుకోవాలి. ఇందులో చూసారు కదా, ఇలాగా నేను కుండలో నీళ్ళే వేస్తున్నాను. చూసారు కదండి, బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత నేను మీకు ఇందాక చూపించినవన్నీ ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా మనం నిమ్మరసం పిండుకోవాలండి. అన్ని సమపాలనలో ఉంటేనే ఈ పానకం యొక్క రుచి అనేది బాగా తెలుస్తుంది. నిమ్మరసం పిండుకున్న తర్వాత మనం తులసాకులు వేసుకుందాం. ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట. మనం పానకం అనేది రెడీ అయ్యింది. మరి మీరు ఎలా చేశారో కమెంట్ బాక్స్లో తెలపండి. ఇది గుళ్ళల్లో కూడా ఇలానే చేస్తారండి పంతులు గారు వాళ్ళు. నేను కనుక్కొని చేశాను. సో మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలపండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.